మాకొక్క పేక్ కూడా సరిపోకపోయే తల్లి అమ్మా ఇంకొక మూలనల్ల పెట్టే ఎల్లమ్మా అమ్మవారు ఏడుక ఎల్లమ్మ మనసులో ఏమనుకున్నది ఏడంత్రాల బోనం పట్టుకొని వచ్చిన ఒక బోనం వాళ్ళకి పెడితే ఎదురు పోలేదంట రెండో బోనం తీసి పెడితే 5 బోనాలు ఉంటాయి అనుకున్నది ఎల్లమ్మ ఆ కింది పోలే అన్నం పెడితే ఈ చెట్లు ఊతున్నాయి గుట్టలు ఊతున్నాయి అబ్బాయి ఎల్లబ్బాయి ఇవి చిట్టు తగినవచ్చు మాకు సింగులు ఎప్పి మా మీద కప్పి వెనక ఎల్లవ్వా నువ్వు వల్ల వల్ల పెడత కాదు
కట్టుకున్న సింగులు ఇప్పుడు నీ సీర మా మీద గప్పవ్వా ఆ గుట్టలు చూడకుండా చెట్లు చూడకుండా అన్నం నువ్వు మాకు పెడితే ఆయన అన్నం నువ్వు తింటావు ఎల్లవ్వా ఈ అమ్మవారి ఎల్లమ్మారా ఎల్లమ్మరా అమ్మవారి ఎల్లమ్మారా ఎల్లమ్మరా అమ్మవారి ఎల్లమ్మారా ఎల్లమ్మరా అమ్మవారి ఎల్లమ్మారా ఎల్లమ్మరా కడులల్ల మాటలకు ఓ దేవుడా కడులల్ల మాటలకు ఓ దేవుడా అందరూ ఓ తల్లి రేణుకా ఎల్లమ్మ ఇవాళ ఈ రోజు లోపల మేము ఏడంత్రాల బోనం ఆరు బోనాలు ఎగిరి ఎత్తిన ఇవాళ ఈ రోజు లోపల తినగా గుట్టల చెట్లు గుత్తున్నాయి అమ్మ రేణుకా ఎల్లమ్మ నీ గుళ్ళ సింగులు ఇప్పి మాకు అప్పు ఇవాళ ఈ రోజు లోపల ఏడో బోనం తింటానికి గౌతమ ముందు మాట్లాడంగా అమ్మవారి ఎల్లమ్మారా ఎల్లమ్మరా అమ్మవారి ఎల్లమ్మారా ఎల్లమ్మరా నమ్మింది ఎల్లమ్మ ఎల్లమ్మ నమ్మింది ఎల్లమ్మ ఎల్లమ్మరా కొడుకుల మీద గాని ఓ దేవుడా అయ్యా కొడుకుల మీద గాని ఓ దేవుడా అన్నాలు పెట్టబట్టే ఎల్లమ్మరా అన్నాలు పెట్టబట్టే ఎల్లమ్మరా కమ్మంగా రా తీయగా తీయంగరా కమ్మంగా తీయంగరా కమ్మంగా రా తీయగా తీయంగరా అయ్యా కమ్మంగా రా తీయంగరా ముద్దుకున్నది ఎంత లాయిరున్నది ఎంత ముద్దుగున్నది ఎంత లాయిరున్నది ఎంత ముద్దుకున్నది ఎంత లాయిరున్నది ఎంత ముద్దుగున్నది ఎంత లాయి ఎల్లమ్మ తోడలు అబ్బా అప్పుడా శిఖరతాలమ్మా అరే ఎల్లమ్మ తోడలు పడలు పిక్కలు ఎంత ముద్దుగున్నాయి అరే ఎల్లమ్మ పిక్కలు ఎంత గమ్మతున్నాయిరా దాని సింగు దాని కొంగి వరక కప్పుకుంటే ఏం ఏర్పడ ఎల్లమ్మ తోడలు వాడలు అబ్బా ఎల్లమ్మ పిక్కలు ఎల్లమ్మ పిక్కలు ఎంత ముందుకున్నాయిరా సూపర్ ఉన్నాయి అది చిన్నడం సూపర్ ఉన్న పిక్కలు పొడిసపోతు కంకుంది కానీ ఎల్లవా కంకున్నాదిరా వేగ దిగ కంకుంది కానీ ఎల్లవా కంకుందా లేదు నాగలికి నడవంక కొడలకు పిడివంక ఏడు వంకల కుడుతుంది రేణుకాయ ఎల్లవా అని కిలకిల 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 మాయక తులుతున్నావా నవ్వంగా రేణుకాయ ఎల్లవనే మమ్మల్ని తయారు చేసి తోలిండు అవ్వా ఇంత లోపలటువంటి మాదేవి తప్పు లేదు రేణుక ఎల్లవ్వా మాకు మారు దీవెన పెట్టవే రేణుక రేణుక ఎల్లవ్వ మీ బండల కోటి ఈ బండల బండల మీ ఎన్ని రోజులు ఉండాలి ఈ బండ అవుతాను మీ ఎన్ని రోజులు ఉండాలి నీ కాళ్ళు మొక్కు ఎల్లవ్వా నీ
నాకు ఒక మంచి దీవెన పెట్టవా. కానాడు నా తల్లులాల బర్రుకుంటా అందరికన్నా పెద్దోడు నాకు మంచి దీవెన పెట్టవా అని ఎప్పుడు అటువంటి నవసారం బండ మీద అవతారం మీద ఉన్నా గా మీద పెద్దోడు మాయగవుతున్న అవతారం మీద ఉన్నోడు ఎప్పుడు దీవించిన నార్త పెట్టవనంగా అమ్మవారు వెనక ఎల్లమ్మ పటపట పటపట పండ్లు కొరుకుతున్నది తెల్లని గుడ్లకు తెచ్చింది కోపం బియ్యం వంటి పనులు పిండి వాటి కొరికింది తిరిగడి ఆ బాగా పట్టింది నా తల్లులాల అటువంటి నవసారం బండ మీద ఓడుతుంటే నువ్వు మూలకనే పుట్టాలన్నది అమ్మవారు వెనక ఎల్లమ్మ మూలకనువై పుట్టాలే పొద్దుందాకా అటువంటి కర్ర కుక్కలత్తాయి తోకలబట్టి నీకు మూత్రం పోతాయి రవారి నాకేమో తెలియదు అంత కార్తీక రాజు చెప్పినట్టు అమ్మా మేము మా ఎగవతలమై వచ్చినమమ్మా నాకు దీవించి దీవెన పెట్టు నీ రెండుగా లేపుతా అవ్వ మొక్కుతున్నావా గానాడు వెనక ఎల్లమ్మ రెండోనికి గానాడు నా తల్లులాల అటువంటి దీవించి నార్త పెడతాను అని అందరికి ఆడబిడ్డ ఈ రజకులు అయిన బట్ట కాని బట్ట తీసుకొని సాకలు రేవుకాడికి వస్తారు రేవుకాడికి వచ్చి ఎంత పాటి అయినా అటువంటి రజకులైనా వాళ్ళు గోసి పెట్టుకుంటారు ఒక్కటేమో నీళ్ళల్లో కాలు పెడతారు ఒక్క కాలువ బండ మీద వేస్తారు బండ మీద వేసి అటువంటి బట్టలు ఉతుకుతారు బట్టలు ఉతుకంగా నువ్వు సాకల తొడలు చూసుకుంటా బతుకురా మహిళలు దాక్కుంటా బతుకు అందరికన్నా చిన్న నువ్వేమన్నా నేనేమన్నా తల్లి క్షమించండి దాని సింగులు ఎంత గమ్మతుంది పిక్కలు మంచుకున్నాయి అంట గానాడు మూడో అన్నికల యువతి ఆరమంట మండింది పిడబొబ్బ లేపింది గానాడు వెనక ఎల్లమ్మ బండారు వేసి అటువంటి మూడో నిలబట్టంగా భూలోకపట్నం ఉంటే ఉన్నది పెరిగేది ఉన్నది ఉప్పు నీళ్ళు ఒకసాట ఉడకవంత ఉన్నది మాడవంత ఉన్నది భూలోకపట్నం లోపల నా తల్లులాల అటువంటి తొలసూరు కానుకప్పుడు తల్లిగారింటి కడపురుడు పోసుకుంటారట అత్తగారింటి కడికి వెళ్ళి అవ్వగారింటి కడికి తోలుకొచ్చినప్పుడు నా తల్లులాల ఊరు పొలమారి మీద 3 పలకరాలు తీసుకొస్తారు 12 బొమ్మలు తీసుకొచ్చి అవిటి తీసుకెళ్ళి దాటిస్తారట పచ్చి బాలంతరా పిక్కలు చూసుకుంటూ బస్సులో పొలిసిండోడా సాపన పెట్టింది గానాడు అమ్మవారు వెనక ఎల్లమ్మ ముగ్గురికి 3 సాపన పెట్టిందమ్మా అడవి లోపల అంతకుముందు చేత పట్టలేరు పోనని గా ఎదరంగా కోటి వేలు మంత్రకాళ్ళు ఎంతమంది వచ్చినా నా తల్లులాల బోనము ఆగమంటే ఆగింది నెత్తి మీద ఎల్లమాయగా ఉలు పాపగారు ముందు కొడుకులు బోనం మీద వేసిర్రు కాబట్టి ఆ నెత్తి మీద బోనం పెడతామంటే బోనము ఎత్తలేదే అప్పుడు రేణక ఎల్లమ్మ కలకల కన్నీరు ఇస్తున్నది
అయ్యో